Guys, welcome back to my channel. So ఇది బెంగళూరు వ్లాగ్. నేను చిన్న పని మీద వెళ్తున్నా బేసిక్గా బెంగళూరుకి. బట్ మొత్తం వ్లాగ్ అంతా తీస్తాను ఈసారి. లాస్ట్ టైం కొంచెమే తీసాను కదా, సో ఈసారి ఫుల్గా తీద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అలోన్గా. సో ఇక్కడ నుంచి రాజ్కోట్కి కార్లో వెళ్తాను. దెన్ ఉన్నాయి. సో మధ్యలో మా తాత వాళ్ళు కూడా కనిపించేసుకోవచ్చు అని చెప్పేసి అలా బుక్ చేసుకున్నాను. సో ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశాడు రాజ్కోట్కి. సో క్యాబ్ వస్తుంది. సో క్యాబ్ ఎక్కిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. రాజ్కోట్కి స్టార్ట్ అయిపోయాము. సో హాఫ్ ద వేలో ఉన్నాం. హైదరాబాద్లో 1.5 అవర్ లే ఓవర్ ఉండిందండి. సో నేనేం చేశానంటే రాజ్కోట్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి బెంగళూరుకి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ట్రాన్సిట్లో పెద్దగా డిఫికల్ట్ అనిపించలేదు. సో త్వరగా వెళ్ళిపోయాను. నాకు చాలా టైం ఉన్నింది. సో మేక్ మై ఓన్ పర్ఫ్యూమ్ అని చెప్పేసి అక్కడ నాకు కనిపించింది అనమాట ఎయిర్పోర్ట్లో. సో నేను నాకు నచ్చిన ఫ్రేగ్రెన్స్తో నేను మేక్ మై ఓన్ పర్ఫ్యూమ్ చేసుకున్నాను. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. ఒక 2 డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ తీసుకొని మనకు నచ్చిన పర్ఫ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. అయితే వీళ్ళు బాటిల్స్ పైన పేరు రాసిస్తారు బేసిక్గా ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే. సో అలా కనుక పర్చేస్ చేసుకున్నారంటే మీకు బాటిల్ పైన పేరు రాసిస్తారు. డైరెక్ట్ స్టోర్కి వెళ్తే మాత్రం ఒకవేళ ఆర్డర్ ఇచ్చుకుంటే మీరు మళ్ళీ స్టోర్కి రీవిజిట్ చేస్తే కనుక మీకు అది బాటిల్ పైన పేరు రాసిస్తారనమాట. కాకపోతే ఇమ్మీడియట్గా ఇవ్వరు బాటిల్ పైన పేరు రాసియడము. దానికి కొంచెం టైం తీసుకుంటారు. సో అదనమాట ఇక్కడ అదే చేస్తున్నారు. మన కళ్ళ ముందే పర్ఫ్యూమ్ నీట్గా తయారు చేసిస్తారు. బట్ యూస్ చేసేటప్పుడు మాత్రం షేక్ చేసుకొని యూస్ చేయాలి. అండ్ మనము ఆ బాటిల్ రిటర్న్ తీసుకెళ్తే కనుక అయిపోయిన తర్వాత బాటిల్కి 20% ఆఫ్ ఇస్తారనమాట. సో అదొకటి. యాక్చువల్లీ ఈ ట్రిప్లో పాపని వచ్చేసి జామ్నగర్లో వదిలేసి నేను బెంగళూరుకి వెళ్ళాను. అసలు పని ఏంటంటే రిజిస్ట్రేషన్ వర్క్ మీద వెళ్ళాను అనమాట. 3 days అని చెప్పేసి. సో ఇక్కడ మా అత్త మామ వాళ్ళందరూ ఉన్నారు. సో మేనేజ్ చేసుకోగలరు అన్నట్లుగా నేను వెళ్ళాను అనమాట. ఎంజీ రోడ్ వెళ్తున్నా బేసిక్గా ఫ్రెండ్స్ని కలవడానికి. వెళ్ళిన ఆ రోజే నేను నా ఫ్రెండ్ని కలిసాను అనమాట. సో ఆ నెక్స్ట్ డేనే నాకు రిజిస్ట్రేషన్ ఉండింది. ఆ నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ అయిపోతే ఆ మరుసటి రోజు నేను బయలుదేరేసి జామ్నగర్ రావాలనేది ప్లాను. సో ఏమైంది, నాకు కరెక్ట్గా ఆ రోజు ఈవినింగ్కి నాకు తెలిసిందనమాట. అదేంటది నాకు రిజిస్ట్రేషన్ కాదు, పోస్ట్పోన్ అయ్యిందని చెప్పేసి 1 weekకి. సో నేను ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాను. Definitely they will last for 100. More than 100? We need to market. They last 100 or more than that only. We need to market. Definitely. Yes, that's what you just go ask and something. Me? Only me? What happened to you? I'll sit here. I'm so lazy to work. What a day. హాయ్ గైస్. సో నేను ప్రజెంట్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాను. మోస్ట్లీ ఈ వీడియో ఇంకా నెక్స్ట్ ఎక్కడెక్కడ అప్డేట్ చేయగలరో తెలీదు గైస్. నేను వచ్చిన వర్క్ అయితే పోస్ట్పోన్ అయింది. సో 17th వరకు అయితే ఉంటాను. అది అప్డేట్ బేసిక్గా. ఇంకా పోస్ట్పోన్ అయింది కాబట్టి నేను కొద్ది రోజులు మా అమ్మతో వాళ్ళతో స్పెండ్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాను. సో మా చెల్లి ఎప్పటి నుంచో ఈ సెకండ్ పియర్సింగ్ చేయించుకోవాలనుకుంటుంది అనమాట. అందుకని దాన్ని జిఆర్టీకి తీసుకొని వెళ్ళి సెకండ్ పియర్సింగ్ చేయిస్తున్నాను. సో అలా అక్కడ 4 days స్పెండ్ చేసిన తర్వాత సండే బయలుదేరేసి వచ్చేసాను అనమాట బెంగళూరుకి. సండే బయలుదేరేసి వచ్చేసాను. సో మండేకి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. మండేకి గాడ్ సేక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది యాక్చువల్లీ. సో మండేకి రిజిస్ట్రేషన్ అయిపోతే నేను ట్యూస్డే మళ్ళీ వెళ్ళి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారనమాట. అంటే నేను
పోయిన ఫస్ట్ డే రోజు వాళ్ళని మీట్ అవ్వలేకపోయినా బికాజ్ వాళ్ళు అవైలబుల్లో లేరు. సో ఇప్పుడు అది ఛాన్స్ వచ్చింది. గాయత్రి అండ్ అనుషాని వీళ్ళు మీట్ అయ్యాను అనమాట. సో బాగా ఎంజాయ్ చేశాము. అది నేను వీడియో తీయలేకపోయినాను, బట్ నా దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి నేను చూపెడతాను చూడండి. సో ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.